జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రముఖ గాయని మంగ్లీ మైక్రో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరఫున పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వేయడంతో విషయం బయటకు రావడం చూసాము. మరి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఎవరైతే మెయిన్ ఉన్నారో పర్సన్ ఆయన అరెస్ట్ అయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. ఓవర్ టు సార్. నమస్తే, నా పేరు డాక్టర్ సాల్మన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ మధ్య తెలంగాణ అంతా చూస్తే ఒక కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే మంగ్లీ అన్న ఒక పాపులర్ సింగర్, ఎవరైతే షార్ట్ టు ఫేమ్ విత్ 2 పర్టికులర్ సాంగ్స్, రాములు రాములు అని తర్వాత ఇంకొక సాంగ్ తో ఆవిడ ఈ మధ్య కొత్తగా న్యూస్ లో ఉన్నారు. ఒక పర్టికులర్ ఫ్రాడ్ కేసులో గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ దాదాపు 150 విక్టిమ్స్ దగ్గర, ఇన్వెస్టర్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేకూర్చుకొని 10 లక్షల నుంచి 20 లక్షలు కొందరు, తర్వాత 30 లక్షలు కొందరు ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారని చెప్పి దీంట్లో వన్ ఆఫ్ ది అక్యూజ్ తర్వాత హై రిటర్న్స్ ప్రామిస్ చేస్తూ వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అయితే తీసుకున్నారు. తీసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాక ఎగ్గొట్టారు, మోసం చేశారు అని చెప్పి ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది. దీంట్లో మంగ్లీ అన్న సింగర్, మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్, ఈవిడ అక్యూజ్ నెంబర్ 5. దీంట్లో ప్రధాన నిందితుడు వచ్చేసి రామావత్ మధు అని. రామావత్ మధు వచ్చేసి మంగ్లీ లాస్ట్ సిస్టర్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. సో రిలేషన్షిప్ లో మరిది అవ్వచ్చు. ఈయనని ప్రధానంగా అక్యూజ్ నెంబర్ 1 చేశారు. ఈ రోజు పంజగుట్ట పోలీస్ వారు రామావత్ మధుని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసు ఏంటి అని చూస్తే ఈ గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలో 150 ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఏమని ఇన్వెస్ట్మెంట్ చేయించారంటే అన్నిటికీ కూడా రామావత్ మధు ఆయన వచ్చేసి ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆయన ఈ కంపెనీ కొన్ని ప్రామిసెస్ చేసింది. ఒకటి ఏంటంటే చాలా హై రిటర్న్స్, 3 to 5% రిటర్న్స్ ఆన్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్ అని చెప్పి కూడా ఆఫర్ చేశారు. అంటే మీరు ఇన్వెస్ట్ 5 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దానిపైన మీకు ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ 3 to 5% ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు యాజ్ రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఈ హై రిటర్న్స్ ఒకటి ప్రామిస్ చేశారు. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అని చెప్పి కూడా అన్నారు. దాని తర్వాత వీళ్ళు దిస్ కంపెనీ క్లెయిమ్ దట్ దే హ్యావ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దాని తర్వాత ట్రేడింగ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి కూడా ఈ కంపెనీ ప్రామిస్ చేసింది. కాబట్టి దీంట్లో కొందరు సెలబ్రిటీస్ ఉన్నారని చెప్పి ఈ రామావత్ మధు ప్రామిస్ చేయటం వల్ల వీళ్ళంతా కూడా నమ్మి, మరి ముఖ్యంగా కొందరు బాధితులు విక్టిమ్స్ కర్నూలు కి చెందిన వాళ్ళు, తర్వాత వీళ్ళ తాండాకి చెందిన వాళ్ళు, వీళ్ళు భారీగా ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ముందుకు రావడంతో సంపంగి సుబ్బారావు అన్న అడ్వకేట్ ఆయన ఏం చేశారంటే 14th అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు అండర్ సెక్షన్ 190 and 200 of CRPC, seeking direction to the concerned police station, which is Panjagutta police station, to take stern action against the accused. మరి కోర్ట్ అయితే ప్రైమా ఫేసి కోర్టు ముందు సుబ్బారావు అడ్వకేట్ గారు ఆయన ప్రైమా ఫేసి అయితే చూపించడం జరిగింది. ప్రైమా ఫేసి చూపించారు కనుక కోర్టు అండర్ దీస్ సెక్షన్స్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయటం అయితే జరిగింది. దీంట్లో మనం అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే రామావత్ మధు వచ్చేసి అక్యూజ్ నెంబర్ 1, భారత్ చౌహాన్ ఈయన వచ్చి అక్యూజ్ నెంబర్ 2, తర్వాత శైలజా చౌహాన్ అక్యూజ్ నెంబర్ 3. శివ అన్న వ్యక్తి ఈ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ వాళ్ళ బ్రదర్. ఈయన శివ వచ్చేసి అక్యూజ్ నెంబర్ 4. మెయిన్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ సంపంగి సుబ్బారావు అడ్వకేట్ ఏం క్లెయిమ్ చేశారంటే శివ స్టాష్ ఆఫ్ క్యాష్ ఒక టేబుల్ పైన మల్టిపుల్ బండిల్స్ ఆఫ్ క్యాష్ పెట్టి 500s and వేరియస్ డినామినేషన్స్ పెట్టి కౌంట్ చేయడం, ఒక వీడియో బయటకు అయితే మీడియాలో ఈ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోని మెయిన్ ఎవిడెన్స్ గా పెట్టి నేను క్లెయిమ్ చేస్తున్నా అని చెప్పి కూడా అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ శివకి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ అమౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా ఒక క్వశ్చన్. అంటే
శివ లెక్కబెట్టి ఈ టేబుల్ పైన ఉన్న స్టాష్ ఆఫ్ క్యాష్ డిఫరెంట్ డినామినేషన్స్ ఎక్కడిది ఏంటి, అది ఎప్పుడు ఓల్డ్ ఫుటేజా ఏంటి, లేదంటే దీనికి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలలేదు. కానీ ఇదైతే యాక్చువల్లీ వీడియో అయితే బయటకు వస్తుంది, ఇది ఒక మెయిన్ ఎవిడెన్స్ అని చెప్పి కూడా అంటున్నారు. దాని తర్వాత మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ అక్యూజ్ నెంబర్ 5. మనం అంటే వీడియో కథనాలు కానీ వేరే రిపోర్ట్స్ అన్ని కూడా చూస్తే ఏంటి అంటే ఎక్కడ కూడా మంగ్లీ ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అని చెప్పి ఒక్క విక్టిమ్ కూడా మంగ్లీ అగెయిన్స్ట్ అయితే అంటే టెస్టిఫై చేయడం అయితే చూడట్లేదు మనం. మరి అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరి మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా అన్నది కూడా పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ ద్వారా తేల్చాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రామావత్ మధు పైనే యాక్చువల్లీ ఆయనే వచ్చాడు, ఆయన తర్వాత శివతో కలిసి అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. దానివల్ల రామావత్ మధు వచ్చి అక్యూజ్ నెంబర్ 1 కింద ఈ కేసులో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయడం జరిగింది. ఇట్స్ అ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్డ్ బై సంపంగి సుబ్బారావు అడ్వకేట్ అండ్ సెక్షన్స్ 318 ఆఫ్ బిఎన్ఎస్. 318 వచ్చి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 ఫర్ చీటింగ్. దాని తర్వాత సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ క్రిమినల్ ఇంటిమిడేషన్. దాని తర్వాత సెక్షన్ 61 ఆఫ్ ద బిఎన్ఎస్. ఈ సెక్షన్స్ కింద అయితే 3 డిఫరెంట్ కౌంట్స్ కింద కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. 14th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు పంజగుట్ట పోలీస్ కి డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ దిస్ ప్రైవేట్ కంప్లైంట్. ఇప్పుడు అలాగే మనం చూస్తే ఈ గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఇస్ మంగ్లీ అ డైరెక్టర్ ఇన్ దిస్ పర్టికులర్ కంపెనీ? ఒకవేళ ఆవిడ డైరెక్టర్ అయితే ఆవిడ టిన్ నంబర్ ఏంటి, డిన్ అలాట్ చేసింది ఏంటి, ఇవన్నీ కూడా పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. మంగ్లీ ఏదైనా ఈ విక్టిమ్స్ ని డైరెక్ట్ గా కలిసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకుందా, లేదంటే మంగ్లీ కరెంట్ అకౌంట్స్ కానీ లేదంటే సేవింగ్స్ అకౌంట్ కానీ ఈ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా అన్నది కూడా ఇన్వెస్టిగేషన్ లో నిర్ధారించాల్సి ఉంటుంది. ఇప్పుడు మంగ్లీ అయితే అక్యూజ్ నెంబర్ 1 కాదు, రామావత్ మధు అన్నిటిలో ముందు ఉన్నాడు. ఆయనే టాల్ క్లెయిమ్స్ చేశాడు, ఆయనే చాలా హై ప్రామిసెస్ చేశారు, హై రిటర్న్స్ అని చెప్పి కూడా విక్టిమ్స్ అంతా అంటున్నారు వేరియస్ టీవీ ఛానల్లో చూస్తే. తర్వాత ఇక్కడైతే ఈ ప్రైవేట్ కంప్లైంట్ లో అయితే అరౌండ్ 10 crores అని చెప్పి ఈ ప్రైవేట్ కంప్లైంట్ లో క్లెయిమ్ చేయడం జరిగింది. బట్ వేరే మీడియా కథనాలు చూస్తే 150 to 200 crores అని చెప్పి కూడా అంటున్నారు. పోలీస్ వాళ్ళు ఇప్పుడంటే ఇన్వెస్టిగేట్ చేయాలి whether it is 150, 200 crores or it is only 10 crores. ఆయన అడ్వకేట్ సంపంగి సుబ్బారావు చెప్పడం ఏంటి అంటే కొందరే బాధితులు నా దగ్గరకు వచ్చారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఐఎమ్ ద కౌన్సిల్ రిప్రజెంటింగ్ అండ్ ఇట్ ఇస్ అబౌట్ టు ద ట్యూన్ ఆఫ్ 9.5 crores అని చెప్పి కూడా సంపంగి సుబ్బారావు గారు అంటున్నారు. సో ఇదంతా కూడా అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ లో తేలబోతుంది. ఈ కేసు చూసినట్టయితే ఈ కేసులో స్కామ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చీటింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది, దాని తర్వాత డెత్ థ్రెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి సంపంగి సుబ్బారావు అయితే అంటున్నారు. అంటే ఈ సుబ్బారావు గారిని ఒక పర్టికులర్ అడ్వకేట్ ఆఫీస్ కి పిలవడం జరిగింది. అక్కడ ఒక డైరెక్టర్ తర్వాత ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ టాక్స్ లో ఉన్నారని చెప్పి సుబ్బారావు గారు అంటున్నారు. ఒక 150 to 200 crores అని చెప్పి కూడా అంటున్నారు. పోలీస్ వాళ్ళు ఇప్పుడంటే ఇన్వెస్టిగేట్ చేయాలి whether it is 150, 200 crores or it is only 10 crores. ఆయన అడ్వకేట్ సంపంగి సుబ్బారావు చెప్పడం ఏంటి అంటే కొందరే బాధితులు నా దగ్గరకు వచ్చారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఐఎమ్ ద కౌన్సిల్ రిప్రజెంటింగ్ అండ్ ఇట్ ఇస్ అబౌట్ టు ద ట్యూన్ ఆఫ్ 9.5 crores అని చెప్పి కూడా సంపంగి సుబ్బారావు గారు అంటున్నారు. సో ఇదంతా కూడా అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ లో తేలబోతుంది. ఈ కేసు చూసినట్టయితే ఈ కేసులో స్కామ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చీటింగ్ ఇన్వాల్వ్ అయి ఉంది, దాని తర్వాత డెత్ థ్రెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి సంపంగి సుబ్బారావు అయితే అంటున్నారు. అంటే ఈ సుబ్బారావు గారిని ఒక పర్టికులర్ అడ్వకేట్ ఆఫీస్ కి పిలవడం జరిగింది. అక్కడ ఒక డైరెక్టర్ తర్వాత ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ టాక్స్ లో ఉన్నారని చెప్పి సుబ్బారావు గారు అంటున్నారు. ఒక ఫైనల్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయమని చెప్పి అన్నారు. అక్కడ ఈయన్ని థ్రెటన్ చేశారని చెప్పి కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఇన్వెస్టర్స్ అంతా విక్టిమ్స్ అయ్యారు. ఈ విక్టిమ్స్ టెస్టిఫై చేస్తున్నారు. ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ అయింది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ కేసుకి ఇంకో కారణం ఉంది. ఏంటి అంటే మన మంగ్లీ వచ్చి ఆవిడ
మీడియా ముందు మీడియాని అడ్రస్ చేస్తూ చెప్పారు, నా ఇన్వాల్వ్మెంట్ జీరో, దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ అన్నది లేదు. సుబ్బారావు నాకు అనవసరంగా నన్ను హారెస్ చేస్తున్నాడు, నా అగెయిన్స్ట్ అంటే నా ఫేమ్ ని నన్ను డిఫేమ్ చేయాలని చెప్పి ఇట్లాంటి కథనాలన్నీ సృష్టించారు. అక్కడ వీడియోలో చూపించిన వారు మా తమ్ముడే కాదు, తను వేరు అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఆవిడ సజ్జనార్ గారిని కలిసి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి నార్సింగి పిఎస్ లో అడ్వకేట్ సుబ్బారావు అగేన్స్ట్ ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసు వివరాలు మనం చూసుకున్నట్టయితే దట్ ఈస్ అండర్ వేరియస్ సెక్షన్స్. దాంట్లో డిఫమేషన్ అని కూడా ఏడు మంగ్లీగా ఆరోపణలు చేస్తే డిఫమేషన్ కూడా సుబ్బారావు గారి అగేన్స్ట్ ఫైల్ చేయడం జరిగింది. ఒకవైపు సుబ్బారావు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మంగ్లీ నన్ను అబ్యూస్ చేశారు, థ్రెటన్ చేశారు, షీ థ్రెటన్ మీ విత్ డైర్ కన్సిక్వెన్సెస్ అని చెప్పి కూడా సుబ్బారావు గారు ఒకవైపు ఆరోపిస్తున్నారు. అదే సుబ్బారావు ఇంకొక ఆరోపణ ఏంటి అంటే మంగ్లీ ఒక యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పేరుని కూడా ఇన్వోక్ చేసింది అని చెప్పి అంటున్నారు. తర్వాత మంగ్లీ ఒక ఫోన్ కనెక్ట్ చేశారు టు ద మెయిన్ అక్యూజ్డ్ రామావత్ మధుకి. దాంట్లో ఆ రామావత్ మధు ఈ పర్టికులర్ కాల్లో సుబ్బారావుని మళ్ళీ థ్రెటన్ చేయడం కూడా జరిగిందని చెప్పి అన్నారు. శివ కూడా థ్రెటన్ చేశారని చెప్పి సుబ్బారావు అయితే అలిగేషన్స్ పెట్టున్నారండి. ఏదైతే నేను ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది, అది కన్సర్న్ పిఎస్ పంజగుట్ట పిఎస్ కి రెఫర్ చేయడం జరిగింది. ఇది ఎట్లా ఉండగా మంగ్లీ వెళ్ళి సజ్జనార్ గారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక కేసు అయితే సుబ్బారావు అగెయిన్స్ట్ ఫైల్ చేయడం జరిగింది నర్సింగి పిఎస్ లో అండర్ సెక్షన్ 351 సబ్ క్లాస్ 3 ఫర్ ఎక్స్టార్షన్ బై థ్రెట్, అదొకటి. దాని తర్వాత అండర్ సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్, అంటే ఆయన మంగ్లీ పైన అంటే అబ్యూజెస్ హర్ల్ చేశారని చెప్పి, అన్పార్లమెంటరీ అబ్యూజింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారని చెప్పి కూడా, తర్వాత డెరోగేటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారని చెప్పి సెక్షన్ 79 ఇన్సల్టింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ కూడా పెట్టారు. ఆ తర్వాత అండర్ సెక్షన్ 356 డిఫమేషన్, 356 ఆఫ్ బిఎన్ఎస్ వచ్చేసి ఇది క్రిమినల్ డిఫమేషన్ అండి. ఈవిడికి అంటే మంగ్లీ ఈజ్ అ పాపులర్ సింగర్, వెల్ నోన్ సింగర్ బోత్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, కాబట్టి ఆ నేమ్ యూజ్ చేసుకొని ఈయన సుబ్బారావు గారు యాక్చువల్లీ పాపులర్ అవ్వటానికి, పాపులారిటీకి రైజ్ అవ్వడానికి, అందులో బిగ్ బాస్ అన్న ఈ గేమ్ లోకి ఎంటర్ అవ్వటానికి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి మంగ్లీ అయితే అలిగేషన్ చేశారండి. సో అండర్ సెక్షన్ 356 డిఫమేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైమా ఫేసి ఏముంది, పోలీస్కి ఏమన్నా ప్రూఫ్స్ ఇచ్చారా మంగ్లీ అగేన్స్ట్? మంగ్లీ ఈ కంపెనీ డైరెక్టరా? ఒకవేళ మంగ్లీ ఈ పర్టికులర్ కంపెనీ డైరెక్టర్ అయితే డెఫినెట్ గా షీ విల్ రిమైన్ యాజ్ అన్ అక్యూజ్డ్ అండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా పర్సనల్ పేరులో ఇన్వెస్ట్ చేయలేదు, లైక్ మంగ్లీ పేరులో కానీ, మంగ్లీ సేవింగ్స్ అకౌంట్ లో కానీ, లేదంటే రామావత్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ క్యాండిడేట్ గా ఆయనకి ఇన్వెస్ట్ చేసింది కాదు. దే ఆల్ ఇన్వెస్టెడ్ ఇన్ అ పర్టికులర్ కంపెనీ కాల్డ్ గోకులానంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో ఒకవేళ మంగ్లీ డైరెక్టర్ అయి ఉంటే డెఫినెట్లీ షీల్ బి లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ అండి. దాని తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అమౌంట్స్ have actually been transferred from the company to all the accused, so the offense will definitely be actually revealed అండి. సో ఇక్కడ ఎన్నో కోణాలు ఉన్నాయి. మీడియా అయితే డిఫరెంట్ కథనాలు చెప్తుంది. దాని తర్వాత ఈ రోజు మార్నింగ్ రామావత్ మధున్ అయితే అరెస్ట్ చేశారు. దాని తర్వాత మేబీ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి 14th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీస్ మే ఆర్ మే నాట్ ఫైల్ ఆ కస్టడీ ఆఫ్ ది అక్యూజ్డ్ అండి. అంటే దీంట్లో అమౌంట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ రామావత్ మధువే అని చెప్పి అంతా కూడా విక్టిమ్స్ చెప్తున్నారు. కాబట్టి ఈ అమౌంట్స్ ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే, అమౌంట్స్ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన రిసీట్స్ అని కూడా చూపిస్తున్నారు. ఈ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి రామావత్ మధు ఇస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఈ అమౌంట్ అంతా వీళ్ళకి ఎగ్గొట్టాడు. ఈ అమౌంట్స్ ని కస్టడీలోకి తీసుకున్నాక ఇంట్రాగేట్ చేసి అమౌంట్స్ అయితే సీజ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంది. కాబట్టి వీళ్ళకి అంటే పోలీస్ కస్టడీకి పంజగుట్ట పోలీస్ ఫైల్ చేసి ఫర్దర్ ఇంట్రాగేట్ చేసి ఈ అమౌంట్స్ అయితే రికవర్ చేసే పాసిబిలిటీ ఉంది. మరి
వేచి చూడాలి వాళ్ళు కస్టడీ తీసుకుంటారా లేదా అన్నది. కస్టడీ తీసుకుంటేనే సీజర్ ఆఫ్ అమౌంట్స్ అనేది డెఫినెట్ గా పాసిబుల్ అండి. లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ రిమాండ్, జ్యుడిషియల్ కస్టడీకో పంపిస్తే రికవరీ విల్ నాట్ బి పాసిబుల్, రికవరీ విల్ బి వెరీ డిఫికల్ట్ అండి. సో అదొక యాంగిల్. ఈ రోజే అరెస్ట్ అయ్యారు కాబట్టి ప్రొడ్యూస్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు, మరి రేపో లేదంటే మండే, రేపు సాటర్డే కాబట్టి ఇట్ మే నాట్ బి పాసిబుల్. మండే పోలీస్ మైట్ డెఫినెట్లీ ఫైల్ అ కస్టడీ పెటిషన్ టు టేక్ అక్యూజ్ నెంబర్ 1 into custody. తర్వాత మిగతా 3 to 4 అక్యూజ్డ్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ప్రాబ్లీ ద పోలీస్ మైట్ అరెస్ట్ టు నో మోర్ ఇన్ డెప్త్నెస్ ఆఫ్ ద కేస్. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళినాయి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి తీసి వీళ్ళు ప్రామిస్ చేసినట్టు ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయకుండా, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయకుండా పర్సనల్ గెయిన్స్ కి ఏమన్నా వాడుకున్నారా, అట్లా చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో ఎన్ ఆఫెన్స్. అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ పెండింగ్. ఈ ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఛార్జెస్ అయితే ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఛార్జెస్ ఫ్రేమ్ చేసి కోర్టు ముందు ఛార్జెస్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. బట్ మంగ్లీ యాజ్ ఆఫ్ నవ్ ఈజ్ అరేడ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 5. మంగ్లీయే కాదు, రామావత్ మధు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందని చెప్పి క్లియర్ గా, అంటే ప్రైమా ఫేసి అయితే చూపిస్తోంది. కాబట్టి ప్రైమా ఫేసి ఉంది కాబట్టి పోలీస్ హావ్ ఆల్రెడీ అరెస్టెడ్. ఇప్పుడు ఇంకా మంగ్లీని కానీ లేదంటే శివాని కానీ మిగతా వాళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయలేదు. వీళ్ళ అగెయిన్స్ట్ అంటే వాళ్ళని పిలిచి, అంటే సెక్షన్ 41 నోటీస్ కూడా ఇచ్చి పిలిచి వాళ్ళ దగ్గర, అంటే the police can actually seek a counter from them or a written statement from them. ఇట్లా కూడా ఉంటుంది. సో అరెస్ట్ చేయాల్సింది అన్నదే కాకుండా the police will still investigate the matter. Thank you.